మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం. దానిపై నా పైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారంటారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపడ్డ ఉంది, ఈ హాల్ ఉంది, ఇక్కడ 20 మంది ఆడవాళ్ళ అమ్మాయిలు తీసుకెళ్ళి లోపల పెట్టి తాళం వేసి పెడితే మాది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛందం ఆఫీసు, చాలా మంచి ఆఫీసు, మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో వ్యభిచారం అనుకుంటారు. అదే ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని చెప్పి దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే. తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. చివరికి హైకోర్టుకి వేశారు. హైకోర్టు వేశాక ఎన్నేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి? మేము ఇచ్చింది దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను మీకు పంపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు. నాగార్జునకి, బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి, అభిజిత్కి, మేము కలిపి 4 నోటీసులు పంపించారు. వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి. మీరు సమాధానం చెప్తారా? మీరు లాయర్ని పంపించి చెప్తారా? మీరైతే సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదులు వచ్చాయి. ఆ కాపీ మీకు అందరికీ పంపించాను, ఇంకా మళ్ళీ పంపిస్తాను. దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్ని కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు. మేము